హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 12వ భాగం. భేరుండ పక్షి కథ. గోపాల, బుద్ధిసాగరుడు, కామపాలుడు రాచనగరు వదిలి అలా అడవులు దాటి మధ్యార్జునం అనే పట్టణం చేరుకున్నారు. ఒక పూటకూళ్ళమ్మ ఇంట్లో బస చేశారు. భోజనం చేశాక వీధి అరుగు మీద పడుకుంటామన్నారు. ఆమె గుండెలు బాదుకుంటూ, అమ్మో, ఇంకేమన్నా ఉందా? బయట పడుకుంటే గండభేరుండ పక్షి వచ్చి చంపేయదు అని భయపడింది. అది మమ్మల్ని ఏం చేస్తుంది పెద్దమ్మ, నువ్వు భయపడకు, మేం తెల్లవారేసరికి దాన్ని నరికి పోగులు పెడతాము అన్నారు. ఆమె ఎంత చెప్పినప్పటికీ వారు తమ పంతం వదలక వీధి అరుగు మీదే పడుకున్నారు. అర్ధరాత్రి ఆ పక్షి దొరికిన జీవాలన్నింటినీ చంపేస్తూ ఆ ఇద్దరి మీదకి ఉరికింది. బుద్ధిసాగరుడు తటాల దాని రెక్కలు ఖండించగా కామపాలుడు దాని ముక్కు చెక్కేశాడు. అది గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయింది. ఆ పక్షిని చంపిన వారికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రాజు. అది తెలియని ఆ ఇద్దరు ఉదయాన్నే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ దారిని పోతున్న చాకలి భుజానున్న గొడ్డలితో దాన్ని మరికొన్ని ముక్కలు నరికి తానే దాన్ని చంపినంత హడావుడి సృష్టించేసరికి నిజమని నమ్మిన పౌరులు అతన్ని పొగుడుతూ ఉండగా రాజైన సింహకేతుడికి ఆ వార్త చేరింది. రాజు అది విని ఆ చాకలికి ఇంత శౌర్యం ఉండదని ఊహించి ఊళ్ళోకి కొత్తగా ఎవరైనా వీరులొచ్చారా అని ఆరా తీసేసరికి పూటకూళ్ళమ్మ రాత్రి తన ఇంట బస చేసిన వీరుల ఆనవాళ్ళు చెప్పగా వాటి సాయంతో రాజు కామపాలుడు బుద్ధిసాగరులు ఎక్కువ దూరం వెళ్లకుండానే రప్పించి బుద్ధిసాగరుడే ఆ భేరుండ పక్షిని నేల కూల్చాడని విని తన కుమార్తె అయిన సుగుణవతిని అతడికిచ్చి వివాహం జరిపించాడు. కొన్నాళ్ళు ఆమెతో బుద్ధిసాగరుడు సుఖాలను అనుభవించాక ఆమెకు మళ్ళీ వస్తానని చెప్పి కామపాలుడితో కలిసి బుద్ధిసాగరుడు దేశాటనకు బయలుదేరాడు. కొంత దూరం సాగాక వారికి పల్లె కానీ పట్నం కానీ ఇంకా ముందుకు వెళ్ళటానికి దారి కానీ కనిపించలేదు. చీకటి పడటంతో నివాసయోగ్యమైన ప్రదేశము అక్కడ ఏదైనా ఉంటుందేమో అని అన్ని వైపులా చూడసాగారు. అంతలో ఒకవైపున విశాలమైన మర్రి చెట్టు కనిపించింది. అయితే అంత నట్టడివిలోనూ అది బాగా విస్తరించినందున దాని క్రింద నేల చిత్తడిగా ఉండగా శుభ్రంగా బాగు చేయబడి ఉంది. నరసంచారమే లేని చోట ఇలా ఎందుకుంది అని వారు ఆలోచిస్తూ, ఎందుకైనా మంచిది, ఈ కారడవిలో దుస్సాహసానికి దిగరాదు అనుకొని ఇద్దరూ ఆ చెట్టు ఎక్కి కొమ్మపైన కూర్చున్నారు. కనుచీకట్లు పడేవేళకి అక్కడి జంతువులన్నీ వచ్చి జాతి వైరం సైతం మరచిపోయి సభ చేశాయి. అంతలో శరభసాళ్వం అనే అద్భుతమైన మృగం రాగా జంతువులన్నీ లేచి దానికి స్వాగతం పలికాయి. జంతువులన్నీ రకానికొకటి చొప్పున వచ్చినా పక్షిజాతిలో అరుదైనది అద్భుతమైనది తనకు మంత్రి అయిన గండభేరుండం రాకపోయేసరికి దాని గురించి అడిగింది సాళ్వం. మధ్యార్జునపురంలో ఇద్దరు రాజపుత్రుల పాలబడి అది మరణించిందని నక్క చెప్పగా తాను శ్రీరంగపురంలో జీవహింస చేస్తున్నట్లు తన ఆయువు తన దగ్గరగాక ఆ చెట్టు తొర్రలోని ఉన్న ఒక ఎలుకలో ఉంచినట్లు దాన్ని నొక్కేస్తేనే తాను మరణించినట్లు వివరించింది శరభసాళ్వం. మృగభాష తెలిసిన రాజకుమారుడు కామపాలుడు ఆ ఎలుకను బోనులో బంధించి ఊరి వాళ్ల ఆపదను ఒక బ్రాహ్మణుడి వల్ల తెలుసుకొని ఎలుకను పీక నొక్కి శరభసాళ్వాన్ని ఆ ఊళ్ళోనే నేల కూల్చగా రాజు పద్మావతి అనే తన కుమార్తెను కామపాలుడికిచ్చి వివాహం జరిపించాడు. ఇద్దరూ కొన్నాళ్లు సుఖాలను అనుభవించాక పద్మావతి అనుమతితో మళ్ళీ వస్తామని చెప్పి దేశాటనకు బయలుదేరారు. చంద్రగుప్తం అనే నగరంలో సంచరిస్తూ ఉండగా కోట ఉన్న ప్రాంతం వద్ద బుద్ధిసాగర కామపాలురు తలపైకెత్తి చూసేసరికి ఆ రాజు కూతురు చంద్రసేన కామపాలుడిపైన మోహపు చూపులు రువ్వింది. ఇతరులకు తెలియకుండా ఆమె అంతఃపురానికి తానే యుక్తిగా స్త్రీ వేషంతో వెళ్ళి ఆమెతో క్రీడించసాగాడు. అటువంటిదే ఇంకొక యుక్తి పన్ని ఆమెను ఆమె తండ్రి అనుమతితో వివాహం చేసుకుని ఆమెతో నలుగురికి తెలిసే భార్యాభర్తలై మరికొంతకాలం సుఖాలను అనుభవించి మరలా వస్తామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. తిరుగు ప్రయాణం ఆరంభించారు మిత్రులిద్దరూ.
ఒకరోజు శ్రీరంగపురం సమీపంలో చల్లగాలి వీస్తోందని ఒక చెట్టు కిందకు చేరగా కామపాలుడికి నిద్ర పట్టేసింది. చెట్టు మీదకు చేరిన పక్షుల మాటలను విని బుద్ధిసాగరుడు కామపాలుడికి ఏర్పడనున్న 3 గండాల గురించి తెలుసుకున్నాడు. అవి దాటినా అతడికి భార్య చేతిలో మరణం ఉందట. వచ్చిన చిక్కేమిటంటే ఈ 3 గండాల గురించి తమ మాటల వల్ల తెలుసుకున్న వాళ్ళెవరైనా అది తమ నోటితో బయటకు చెప్పటానికి వీలేదు. అలా చెప్తే వారు పాదాలు మొదలు పై వరకు క్రమంగా శిల అయిపోతారు. మొదటి 3 గండాలు ఎలా దాటించాలో బుద్ధిసాగరుడు ఆ క్షణం నుంచే ప్రణాళిక రచించుకొని వాటిని తన చాకచక్యంతో తప్పించగలిగాడు. కానీ భార్య చేతిలో మరణాన్ని ఎలా తప్పించడమో అతడికి ఎంత ఆలోచించినా పాలుపోలేదు. అత్తవారింట్లో అల్లునిగా కామపాలుడికి అన్ని మర్యాదలు సలక్షణంగా జరిగాయి. భార్య పద్మావతి కూడా అతడికి అనుకూలంగానే మెలుగుతోంది. అర్ధరాత్రి కామపాలుడు పద్మావతి నిద్రిస్తున్న గదిలో ఆమె ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమోనని పక్షి మాటలు గుర్తు వచ్చిన బుద్ధిసాగరుడికి నిద్రపట్టలేదు. వారి గదిలోకి తొంగి చూడటం తప్పే. అయినా మిత్రుడి స్థితి తెలుసుకోవటం కోసం అతడు క్షేమంగా ఉన్నాడో లేదో అని చూశాడు. భర్త గాఢ నిద్రలో ఉన్నాడని నిశ్చయం చేసుకున్న పద్మావతి గదిలో ఒక మూలనున్న రహస్యపు తలుపు తెరిచి నేల సొరంగంలోకి వెళ్ళింది. బుద్ధిసాగరుడు ఆమెను అనుసరించసాగాడు. ఆమెకు మేదరివాడితో సంబంధం ఉంది. తన భర్త వచ్చాడని రేపో నేడో తనతో పాటు తీసుకుపోతాడని చెప్పడంతో మేదరి కత్తి ఇచ్చి దాంతో అతన్ని చంపేయమన్నాడు. బుద్ధిసాగరుడికి ఇదంతా ఊహకైనా అందనిది. ఎంత రాజకుమారుడు కొన్నాళ్ళు లేకుంటే మాత్రం నీచ జాతితో సంబంధము రాకుమార్తెకు తగిందేనా? ఇందుకే కాబోలు కామానికి కళ్ళుండవు అంటారు అనుకుంటూనే ఆమెను అనుసరించాడు. కానీ పక్షి చెప్పినట్లే ఒక్క అడుగు ఆలస్యం అయ్యేసరికి పద్మావతి కామపాలుణ్ణి చంపేసింది. మిత్రుణ్ణి కోల్పోయి బుద్ధిసాగరుడు దుఃఖిస్తూ ఉంటే పద్మావతి పెద్దగా అరిచి, బుద్ధిసాగరుడు తన మిత్రుణ్ణి చంపి నన్ను బలాత్కారం చేయబోయాడు అంటూ రచ్చ చేసేసింది. ఆమె తండ్రి యుక్తాయుక్తాలు విచారించక అతన్ని ఉరితీయమన్నప్పుడు నిజానిజాలు ఎప్పటికైనా రాజు గ్రహించాలని యోచించిన బుద్ధిసాగరుడు అంతఃపురం నుంచి మేదరి ఇంటికి దారి తన మిత్రుణ్ణి చంపటానికి పద్మావతి తెచ్చిన మేదర కత్తి నిదర్శనాలుగా చూపటంతో రాజు బుద్ధిసాగరుడు నిర్దోషి అని అతన్ని వదిలేశాడు. మిత్రుణ్ణి కళేబరానికి తైలం రాసి దేహం చెడని ఔషధాలు పూసి ఒక పెట్టెలో పెట్టుకొని అది మూసుకుంటూ బుద్ధిసాగరుడు తన భార్య చర్యలు ఏ రీతిగా ఉన్నాయో చూడదలిచాడు. అతను తన అత్తవారింటికి వెళ్ళాడు. బుద్ధిసాగరుడు మధ్యార్జున పట్టణానికి చేరుకునేసరికి సింహకేతుడు అల్లుని రాకకు ఆనందించి గొప్ప విందు చేశాడు. ఆ రాత్రి భార్య ప్రవర్తన కనిపెట్టదలచి గాఢంగా నిద్రపోతున్నట్లు నటించాడు. తన మిత్రుని భార్య నీచునితో సంబంధానికైనా వెరవక కులభ్రష్టురాలు కావటంతో అతనికి స్త్రీ జాతి మీదనే చులకన భావం ఏర్పడింది. అయితే తన భార్య అటువంటిది కాదని, పైగా జన్మజన్మలకు తననే భర్తగా కోరుకుంటుందని తెలిసి చాలా సంతోషించాడు. కాళీమాత వరప్రసాదం వల్ల ఆమె చేత్తో తాకిన ఒకే ఒక వ్యక్తి మాత్రం మరణించిన వాడైనా తిరిగి బ్రతుకుతాడు కనుక ఆ వరం ఉపయోగించి మిత్రుడైన కామపాలుని బ్రతికించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ చంద్రగుప్తుడి రాజ్యానికి వెళ్ళి చిత్రసేనని వెంటబెట్టుకొని రాజ్యానికి వెళ్తూ ఉండగా రహస్యం వివరిస్తే రాయి అయిపోయినా పర్వాలేదు కానీ మిత్రుడికి నిజం తెలియాలని నిజం చెబుతూ ఉంటే క్రమంగా పాదాల నుంచి రాయిగా మారటం మొదలైపోయింది. నిజం తెలుసుకున్న కామపాలుడికి స్త్రీ జాతి మీద పూర్తిగా విరక్తిభావం ఏర్పడి మిత్రుడి ఔన్నత్యానికి చెలించిపోయాడు. రాయి అయిపోతూ ఉన్నా అతడు తన నోటితో చెప్పదలుచుకున్నదంతా చెప్పేసరికి ముఖభాగం కూడా రాయిగా మారిపోయి ఆ పైన శిరస్సు వెంట్రుకలు అలాగే ఉండిపోయాయి. సుగుణావతి భర్తకు కలిగిన ఈ ఆపదకు చెలించిపోయి తన కాళీభక్తిని మళ్లీ ప్రకటించి యోగినిగా మారి తపస్సులో పడింది. మిత్రుని కోసం కామపాలుడు కూడా తపస్సులో మునిగాడు. భార్య చిత్రసేనను ఇంటికి పంపించి వేశాడు. గోపాలునికి అంతవరకు కథ చెప్పి
నీకు ఆనందం కలిగించడానికి అతనికి పూర్వరూపం తెప్పిస్తాను అని మణిసిద్ధుడు బుద్ధిసాగరుడికి పూర్వరూపం తెప్పించడమేగాక గోపాల్నికి కూడా ఈ కథలో ఒక పాత్రగా చేసి అతని చేత బుద్ధిసాగరుని వృత్తాంతం అతనికి చెప్పించాడు. బుద్ధిసాగరుడు యతి యొక్క అద్భుత శక్తిని మెచ్చుకున్నాడు. అతడి నిమిత్తమే తపస్సు చేస్తున్న కామపాలుడిని, సుగుణావతిని గోపాలుడు వెతికి తీసుకురాగా సిద్ధుని అనుమతితో వారు ముగ్గురు ఒకరినొకరు కలుసుకుని ఆనందంగా తమ దేశానికి వెళ్ళిపోయారు. గురు శిష్యులిద్దరూ తదుపరి మజిలీ చేరుకున్నారు. కాశీ మజిలీ కథల్లో 12వ మజిలీ చేప నవ్విన కథ. 12వ మజిలీ ఒక తోట. అందులో ఒక చోట ఇనుప చిక్కాలకు వ్రేలాడగట్టబడి 2 పురుషులు స్త్రీల ఆకారంలో కనిపించారు. వాళ్ళు మరణించినా వారి దేహాలు చెడకుండా అలాగే ఉన్నాయి. గోపాలుడికి వింత వెనక వృత్తాంతం తెలుసుకోవాలనిపించింది. అయ్యా, వారు స్త్రీలో పురుషులో గాని ఇనుప చిక్కాలకు ఎలాగ వ్రేలాడగట్టబడ్డారు? ఆ కథ చెప్పండి అని అడగ్గా మణి ప్రభావం చేత సిద్ధుడా వృత్తాంతం ఇలా చెప్పసాగాడు. గోపా, ఇది కళింగ రాజధాని ధర్మాపురం. దీనికి సింహధ్వజుడు రాజు, ప్రభుకీర్తి అనేవాడు మంత్రి. రాజుకి వింత వింత వస్తువుల్ని సేకరించడం ఒక సరదా. ఇలా ఉండగా ఒక రోజున కొందరు పల్లెకారులు ఒక అద్భుతమైన చేపను తీసుకువచ్చి, రాజా, ఇంత పెద్ద చేపను మా జీవితకాలంలో ఎన్నడూ చూసి అయినా ఎరగము. వింతలేవైనా తాము స్వంతం చేసుకోగలవారు కనుక దీన్ని మీ పరం చేద్దామని తెచ్చాము అని ప్రభువుకివ్వగా, ఇది ఆడదా మగదా అని అడిగాడు సింహధ్వజుడు. వాళ్ళు తెలియదని చెప్పి రాజు ఇచ్చిన పారితోషికం పుచ్చుకొని వెళ్ళిపోయారు. ఆ రాజుకి చక్కని వారు యువతులు అయిన భార్యలు చాలామంది ఉండటంతో స్త్రీలను నమ్మని ఆ రాజు అంతఃపురంలోకి పోతుటీగను కూడా పోనివ్వకుండా కాపలా పెట్టాడు. ఆ చేప మగదైతే దానికి అంతఃపురంలోకి ప్రవేశం లేదు. ఆ రాజు సంగతి తెలిసినట్లుగా ఆ చేప ఫక్కున నవ్వి ప్రాణం వదిలింది. దాని నవ్వుకు అంతా ఆశ్చర్యపోయారు. సింహధ్వజుడికి ఆ చేప నవ్వుకి కారణమేంటో తెలుసుకోవాలనిపించింది. చేప ఎందుకు నవ్విందో చెప్పగలరా అని మంత్రిని అడిగాడు. మనుషుల అభిప్రాయమే నవ్వు ద్వారా వ్యక్తమైనప్పుడు ఒక్కోసారి పోల్చడం కష్టం. అటువంటిది చేప నవ్వుకు కారణం ఏమని చెప్తాము? ఇటువంటి ప్రశ్నలతో మంత్రులను చిన్నబుచ్చడం తగదు అని చెప్పాడు ఆ మంత్రి. అది సింహధ్వజుడికి కోపం తెప్పించి, 6 నెలల్లో నువ్వు ఆ చేప నవ్వుకు కారణం చెప్పలేకపోతే నిన్ను శిక్షించడం ఖాయం అని అన్నాడు. తండ్రి విచారంగా ఉండడంతో ఆ మంత్రి కొడుకు దేశాటనకు వెళ్తే ఆ విషయం తెలుసుకోవచ్చుననగా అతని చెల్లెలు లతాంగి తాను వెంట వస్తానంటూ అన్న వెంట బయలుదేరింది. దారిలో ఒకచోట ఒక రాజు కూతురైన ప్రభావతిని చదరంగంలో ఓడించిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని అనటంతో చదరంగంలో నిపుణుడైనప్పటికీ ఆ మంత్రిపుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రయత్నించి ప్రభావతితో ఆడి 2 ఆటలు ఓడిపోయాడు. మర్నాడు 3వ ఆట ఆడాలి. శాసనం ప్రకారము 3 ఆటలు ఓడితేనే ఉరి తీయాల్సి ఉంటుంది. కనుక ఇంటికి వచ్చి చెల్లెలతో చెప్పగా మరునాటి ఆటకు ఆమె పురుష వేషం ధరించి వెళ్ళింది. పురుష వేషంలో ఆమె అన్నకు నకలుగా ఉండటంతో ఆమెను అందరూ ప్రద్యుమ్నుడు అనే అనుకున్నారు. నిజానికి ప్రద్యుమ్నుడు ఓడిపోవటానికి కారణమో ఎదురుగా ప్రభావతి అందము ఊరిస్తున్నట్లుగా కనబడటం. లవంగికి ఎదుట తనలాంటి మరో యువతే కనుక ఎలాంటి వికారమూ కలగలేదు. ఆమె ఆ రోజు సునాయాసంగా 3 ఆటల్లోనూ ప్రభావతిని జయించేసింది. ప్రకటన ప్రకారము లవంగికి ప్రభావతితో పెళ్లి జరిగింది. ప్రద్యుమ్నుడితో శోభనం జరిగింది. తర్వాత కర్తవ్యం గుర్తొచ్చిన ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ దేశాటనకి వెళ్ళి వస్తామని బయలుదేరారు. కనీసము గుర్రాలైనా లేకుండా కాలినడకన ప్రయాణమైనా ఆ ఇద్దరికీ అడవిలో ప్రయాణిస్తూ ఉండగా మార్గాయాసం వల్ల నిద్ర వచ్చింది. అయితే ఒకరు నిద్రొస్తున్నప్పుడు ఒకరు మేల్కొనటం మంచిదనుకొని స్త్రీ కనుక ఆమెను ముందు నిద్రపోమన్నాడు ప్రద్యుమ్నుడు. చెల్లెలికి నిద్ర లేవగానే నీళ్లు అందించాలని ఆలోచించి నీటి కోసం చెట్టుపైకి ఎక్కి ఏ దిక్కున నీళ్లున్నాయో చూడబోగా ఒక నల్ల తాచు పైన ఒక కొమ్మ ఎక్కుతూ కనిపించింది. దాన్ని చంపేసి
ఆ కొమ్మ మీదున్న భైరవ పక్షులకు ఉపకారాన్ని చేసినవాడయ్యాడు అతడు. అవి ప్రత్యుపకారం చేయదలిచాయి. ఆ పక్షులలో మగపక్షి ప్రద్యుమ్నుడికి పాతాళలోకం వెళ్లే మార్గం చెప్పింది. అతడు చంపిన పాము తలలోని మణి ఎట్టి పరిస్థితుల్లోనూ విడవవద్దన్నది. ఆ ఉత్సాహంలో ప్రద్యుమ్నుడు చెల్లెల్ని మరిచాడు. లవంగి లేచి అన్న కోసం వెతుక్కొని గట్టిగా అరవసాగింది. అంతలో కారు మబ్బులు కమ్మి వర్షం కురియసాగింది. మత్స్య దేశాధీశుడైన జయసేనుడనే యువరాజు అటుగా వచ్చి ఆమెను చూశాడు. ఆ రాత్రి ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మన్మథ సామ్రాజ్యం ఏలారు. తెల్లవారాక అతడు ఆమెను తీసుకుని బయలుదేరి దారి తప్పిపోవడంతో ఎంతకు తమ దేశాన్ని చేరుకోలేకపోయారు. వాళ్ళు అలా 3 రోజులు ప్రయాణించాక 4వ నాటి రాత్రి వారికి ఒక అద్భుతమైన మేడ కనిపించింది. అందులో వారు 3 రాత్రులు సుఖించాక హఠాత్తుగా 4వ రోజు లవంగి కన్ను తెరిచేసరికి మేడతో సహా జయసేనుడు మాయమైపోయాడు. లవంగి మహారణ్యం మధ్యలో ఉంది. అది కల్లో నిజమో అర్థం కాక కలవరపడి చివరికి నిజమన్నది గ్రహించి దుఃఖించి వైరాగ్యంతో ఆ అడవిలోనే కొంతకాలము భర్తని వెతుకుతూ తిరిగింది. అలా తిరుగుతూ ఉండగా ఆమెకు ఆ అరణ్యంలో పెద్ద కోట వంటి ఆకృతి కలిగిన దేవాలయం కనిపించింది. అందులో సంయోగినీదేవి కొలువై ఉంది. అక్కడ దేవీ నవరాత్రులకు గొప్ప ఉత్సవం జరుగుతుందని, అది చాలా రహస్య ప్రదేశమని అక్కడున్న శిలాశాస్త్రం చదివి లవంగి గ్రహించింది. పూజారి తలుపు గడియ సరిగ్గా వేయనందువల్ల తాను అందులో ప్రవేశించగలిగానని కూడా ఆమెకు తెలిసింది. వైరాగ్యం ఆవరించిన తనకు తపస్సుకు అనుకూలమైన ప్రదేశం దొరికినందుకు ఆనందించింది. ఒకరోజు దేవలోకం నుంచి వచ్చిన రంభ, ఊర్వశి ఆ దేవిని సేవిస్తూ ఉండగా యోగినిగా ఉన్న లవంగిని చూశారు. ఆమె వృత్తాంతం చెబుతూ మేనక అడిగిన ప్రశ్నకు జవాబుగా ఊర్వశి ఇలా అంది: సింహధ్వజుడు తన అంతఃపుర స్త్రీలను పురుషుల కంటపడకుండా రక్షించేస్తున్నాడనుకుంటున్నాడు. కానీ అతని అంతఃపురంలో వ్యభిచారము యథేచ్ఛగా సాగిపోతోంది. పరిచారికల వేషంలో కొందరు పురుషుల్లాగా రాజు భార్యలతో ఇష్టానుసారం క్రీడిస్తున్నారు. అదే గ్రహించలేని ఆ మూఢునికి తాను మగదో ఆడదో తెలుసుకోవాలనిపించడం విడ్డూరంగా అనిపించి చేప నవ్వింది అని వివరించింది. ఒక యక్షిణి మాయ వల్ల ఈ చిన్నది తన భర్త అయిన జయసేనుణ్ణి కోల్పోయింది. ఆ యక్షిణి ఒకరోజు ఇద్దరిని చెరో అడవిలోకి విసిరేసింది. కానీ త్వరలో విడిపోయిన వీరంతా కలుసుకుంటారు. ఈ సంయోగిని దేవి సార్థక నామధేయురాలు, అందర్నీ కలుపుతుంది. అటువంటి దేవత అండ లవంగికి దొరికింది అని రంభాది అప్సరసులు అక్కడ మాట్లాడుకోవటం లవంగి విని ఆనందం పట్టలేకపోయింది. సంయోగిని దేవికి కృతజ్ఞతలు చెప్పి జపానికి కూర్చోబోయేటంతలో ఎన్నెన్నో ఆపదలను గండాలను గడిచిన ప్రద్యుమ్నుడు ఒక యోగి వేషంలో ఉన్నవాడు అక్కడికి వచ్చాడు. భైరవ పక్షి చెప్పిన ప్రకారము ప్రద్యుమ్నుడు నాగలోకంకి వెళ్ళి నాగకాంత రత్నాంగిని పెళ్లాడాడు. ఆమెతో కొంతకాలము సుఖాలు అనుభవించాక ఆమెతో కూడా భూలోకానికి వచ్చి చెల్లెల్ని వెతకసాగాడు. అలాగే యోగి వేషంలో తిరుగుతున్న జయసేనుడు ఒక యోగి సహాయం అంది సంయోగిని దేవి ఆలయంలో నీకు మేలు జరుగుతుంది అని విని అతడు చెప్పిన గుర్తుల ప్రకారము ఆలయం వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ఆ ప్రకారము నలుగురు అక్కడ కలుసుకున్నారు. ప్రద్యుమ్నుడు పట్టరాని ఆనందంతో చెల్లెల్ని కౌగలించుకొని, అంతలోనే మనం మన తండ్రి సంగతి విస్మరించాం. నేటికి 6 నెలలు పూర్తి కావటానికి ఒక్కరోజు మాత్రమే గడువుంది. ఆయన్ని ఇంత త్వరగా ఒక్క రోజులో కలుసుకోవటము దుర్లభము అని విచారించాడు. చేప నవ్వుకి కారణం తెలిసి కూడా మనమేమి చేయలేకపోతున్నాం అని లవంగి దుఃఖించడంతో ప్రద్యుమ్నుడు ఒకప్పుడు తనకు మేలు చేసిన భైరవ పక్షుల్ని తలుచుకున్నాడు. అవి వచ్చి వాళ్ళని తమ వీపుల మీదకు ఎక్కించుకొని అతి వేగంగా ఒక్క రాత్రిలో వాళ్ళందరినీ ధర్మాపురం తీసుకువెళ్ళాయి. అప్పటికే గ్రామమంతా అల్లకల్లోలంగా ఉంది. మంత్రిని ఉరితీసేది ఆ రోజే. కారణం తెలుసుకు వస్తామంటూ వెళ్ళినా సంతానం జాడలేదు అనుకుంటూ మంత్రి భార్య రోధిస్తున్నా రాజు కనికరించలేదు. ప్రజలంతా సింహధ్వజుడి దుర్మార్గాన్నే తలుచుకొని చీత్కరిస్తుంటే వాళ్ళ మాటలు విన్న ప్రద్యుమ్నుడు పక్షులను
తిన్నగా ఉరి తీసే చోటికే తమను చేర్చమన్నాడు. అవి వారిని అక్కడ దింపి వెళ్ళిపోయాయి. సరిగ్గా ఉరి తీసే సమయానికి అక్కడకు చేరిన ప్రద్యుమ్నుడు, మా తండ్రిని ఉరిదీయకండి, ఈరోజు సాయంత్రం వరకైనా ఆగాలి కదా, చీకటి పడే వరకు గడువుంది అని అరిచాడు. 6 నెలలుగా చేప నవ్విన నవ్వుకు కారణం తెలియనిది ఈ ఒక్క పూటలో ఏం తెలుస్తుంది? సాయంత్రంలోగా అద్భుతాలేం జరగవు అని ఆక్షేపించాడు అధికారి. దైవ సహాయం ఉంటే అద్భుతాలు జరగగలవురా మూఢా! చేప నవ్విన కారణం చెప్పగల మంత్రి తనయుడు ప్రద్యుమ్నుడు, మంత్రి కూతురు లవంగి సిద్ధంగా ఉన్నారని చెప్పు అంటూ హూంకరించాడు ప్రద్యుమ్నుడి బావ జయసేనుడు. సింహధ్వజుడు సభ చేసి చేప నవ్విన కారణం చెప్పగల ఆ నలుగురికి ఉచితాసనాలు వేయించాడు. అది చాలా క్లిష్టమైనదని అతడికి తెలుసు. మానవ మాతృలు సాధించలేనిది దైవకృప వలనే అది సాధ్యమని, అటువంటి కృప అపారంగా ఉన్నందువలనే వారు మర్యాదకి అర్హులని గ్రహించలేనంతటి అజ్ఞానికాడు సింహధ్వజుడు. అయినప్పటికీ కేవలం పట్టుదల వల్ల పనికిరాని వాటి పట్ల పట్టుబట్టి మూఢుడైనాడు. లవంగి ఇలా ప్రారంభించింది. రాజా, చేప నవ్విన కారణం చెప్పవలసిందంటూ మీరు మా తండ్రి గారిని ఆదేశించారు. నేను ఆయన పుత్రికను. ఆ కారణాన్ని వింటే మీకు కోపం రావచ్చును. అందుకు నన్ను దండించబోతే అది మళ్ళీ ఆపదకు దారితీయవచ్చు. కనుక అది ఎలాంటిదైనా నన్ను క్షమిస్తానని ముందుగా అభయపత్రిక ఇవ్వండి అని కోరింది. చేప నవ్విన కారణం నిదర్శనంతో చెప్తే ఎంత అపరాధమైనా క్షమిస్తాను అని రాజు అభయం ఇచ్చాడు. అప్పుడు లవంగి ఇలా అంది. భగవంతుడు పశుపక్ష్యాదులకు ఒక జ్ఞానం మాత్రమే సంపూర్ణంగా ఇస్తాడు, కానీ మనుషులకు అన్ని విధాల పరిపూర్ణ జ్ఞానం ఇస్తాడు. అందుకే అన్నీ తెలిసిన మనుషులు మూర్ఖంగా ప్రవర్తిస్తే చేప నవ్వకేం చేస్తుంది? అందుకు మంచి కారణమే ఉంది. స్త్రీకి పురుషుని కంటే కామం అధికం, సాహసం కూడా 6 రెట్లు అధికమేనని శాస్త్రం. స్త్రీలు పరపురుష సంగమాభిలాషులు అని కదా మీరు అంతఃపురాల్లో పోతుటీగనైనా పోనీక కాపు పెట్టారు, రక్షణ ఏర్పరిచారనుకుంటున్నారు అని లవంగి ఒక శ్లోకాన్ని చదివింది. దానికి అర్థము, అంతఃపురాలలో వస్త్రాలో ప్రాకారాలో తెరువు రాజ సమ్మోనమో స్త్రీలకు ఆభరణమై కాపాడజాలదు, మంచి నడవడిక ఒక్కటే ఆమెకు భూషణమై కాపాడుతుంది అన్నది. కానీ దురదృష్టవశాత్తు మీ అంతఃపుర కాంతలకు లోపించింది అదే. అక్కడున్న పరిచారికులందరినీ ప్రవేశపెట్టించండి, వారిని సన్నని వస్త్రాలు కట్టించి స్నానం చేయించి తీసుకురండి అని కోరింది. పరిచారికలు అందుకు ఒప్పుకోలేదు. రాజశాసనంలో తప్పనిసరైన వాళ్ళు ఆ విధంగా రాగా వాళ్లలో అన్ని పురుష చిహ్నాలే తప్ప మచ్చుకు ఒక్కరిలోనూ స్త్రీత్వం లేదు. ఆర్యులారా, వీళ్ళని చూశారు కదా, పాపం సింహధ్వజ ప్రభువుల వారు తన స్త్రీలను అంతఃపురంలో ఉంచి స్త్రీ పరిచారకులని నియమించి కాపలా కాయిస్తున్నారనుకున్నారు. కానీ నేడు అది బట్టబయలైంది. నిదర్శనంతో సహా మీరే చూశారు కదా. చేప ఈ కారణం వలనే నవ్వింది. ఇంటి గుట్టునే కనిపెట్టలేని ఈ రాజు నన్ను మగదా ఆడదా అని అడుగుతున్నాడు కదా అని దానికి నవ్వొచ్చింది అని వివరించింది లవంగి. సభ హర్షధ్వానాలతో మార్మోగగా సింహధ్వజుడికి ముఖం కళతప్పింది. అంతఃపుర ద్రోహులందర్నీ ఇలా ఇనుప చిక్కాలలో బిగించి ఉద్యానవనంలో వేలాడదీయించాడు. గోపా, నువ్వు చూసింది అదే అని ముగించాడు మణిసిద్ధుడు. అతడు శిష్యునితో ఆనాటి సాయంకాలమే బయలుదేరి కొంత ప్రయాణం తర్వాత ఒకనాటి సాయంకాలానికి జగన్నాథ క్షేత్రం చేరుకున్నాడు. కాశీ మజిలీ కథలు 12వ భాగం సమాప్తం. దీనితో కాశీ మజిలీ కథలలో మొదటి భాగం సమాప్తమైంది. రేపు 2వ భాగంలో 13వ మజిలీ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.